వరల్డ్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ను ఈ సంవత్సరం నవంబర్ 18 నుండి నవంబర్ 24 వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రధాన వివరాలు. ముందుగా తేదీలు నవంబర్ 18 నుండి నవంబర్ 24 వరకు. నినాదం ఈ సంవత్సరం నినాదం ఇప్పుడే చర్య తీసుకోండి, మన వర్తమానాన్ని రక్షించండి, మన భవిష్యత్తును సురక్షితం చేయండి. యాక్ట్ నౌ, ప్రొటెక్ట్ అవర్ ప్రెజెంట్, సెక్యూర్ అవర్ ఫ్యూచర్. లక్ష్యం యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ యొక్క ముప్పు గురించి అవగాహన పెంచడం మరియు ఔషధ నిరోధక వ్యాధికారక క్రిముల వ్యాప్తిని ఎదుర్కొనడానికి ప్రపంచ చర్యలను ప్రోత్సహించడం. ప్రాముఖ్యత ఏంటంటే యాంటీబయాటిక్స్ వంటి మందులు ప్రభావం కోల్పోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టమవుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిణమించింది. ప్రజలు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, పశు వైద్యులు మరియు విధాన నిర్ణేతలు అందరూ ఈ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తారు. బాధ్యతాయుతమైన యాంటీబయాటిక్ వాడకం, మంచి పరిశుభ్రత పద్ధతులు మరియు టీకాలు వేయడం ద్వారా ఈ ఏఎంఆర్ వ్యాప్తిని తగ్గించవచ్చు. విచ్చలవిడిగా యాంటీబయాటిక్స్ వినియోగం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా దేశంలో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ తీవ్రంగా ఉందని, 83% మంది భారతీయుల్లో మల్టీడ్రగ్ రెసిస్టెంట్ ఆర్గనిజమ్స్ ఉన్నాయని ఓ అధ్యయనం హెచ్చరించింది. ఇది కేవలం ఆసుపత్రులకే పరిమితం కాదని, సమాజం, పర్యావరణంలోనూ ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ విధానపరమైన మార్పులు, యాంటీబయాటిక్స్ వాడకంపై జాతీయ విధానం అవసరమని, లేకుంటే ముప్పు తప్పదని వారి నొక్కి చెప్పారు. సో ఫ్రెండ్స్, ఈ యాంటీబయాటిక్స్ వాడకం పట్ల మనమందరం కూడా అవగాహన కలిగి ఉండి అప్రమత్తంగా ఉండి ఈ సమాజంలో అందరికీ దీని మీద అవగాహన కలిగేలాగా మన వంతు ప్రయత్నం చేద్దామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.